వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ సయ్యద్ అహ్మద్. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ముందుగా ప్రతి ఒక్కరికి ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. అసలు ఎందుకు ఈ పర్యావరణ దినోత్సవాన్ని మేము జరుపుకుంటున్నాం? అసలు ఏంటి దీని యొక్క స్పెషాలిటీ? కేవలం పర్యావరణం అంటే దాన్ని ఒక మొక్కలు నాటడమే ఒక కార్యక్రమము, ఆ తర్వాత దాన్ని అలాగే గాలికి వదిలేసి కేవలం పేపర్లకి ఫోటోలు ఇవ్వడము, కేవలం ఒక పండగలాగా, ఒక ఉత్సవంలాగా కేవలం సంవత్సరానికి ఒకసారి చేసుకొని వదిలేసే రోజులాగా తయారవ్వడం అనేది చాలా బాధాకరం. సో దీనిపైన మాట్లాడడానికి ప్రముఖ పర్యావరణవేత్త, వాటర్ హీరో ఆఫ్ ఇండియా మరియు గ్రీన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధిగాంచిన ఎం కరుణాకర్ రెడ్డి గారు మనతో పాటు లైన్లో ఉన్నారు. కరుణాకర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ. మీకు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కరుణాకర్ రెడ్డి గారు, ఈ పర్యావరణ దినోత్సవాన్ని కేవలం ఒక పండగలాగా ఒకరోజు సెలబ్రేట్ చేసుకొని ఆ తర్వాత గాలికి వదిలేసి నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేస్తూ పబ్బం గడపడం అనేది అసలు ఇది ఎంతవరకు సమంజసం అని మీరు అనుకుంటారు? బేసిక్గా ప్రపంచ పర్యావరణ దినోత్సవము ఐక్యరాజ్య సమితి జూన్ 5ను ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా డిసైడ్ చేశారండి. ఎందుకంటే పర్యావరణంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, ఈ ప్రపంచంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత గత కొన్ని వేల సంవత్సరాల నుంచి జరగనటువంటి పర్యావరణ విధ్వంసము కేవలం గత 4 నుంచి 5 దశాబ్దాలలో ఎక్కువ జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఏంటంటే మనిషి ఒక సర్క్యులారిటీ మీద ఉంటుండే అనమాట. పర్యావరణంకు సంబంధించినటువంటి మీనే పర్యావరణ ఇంటర్ డిపెండెన్సీ ఉంటుండే. సో ఈ మధ్యలో మనిషి యొక్క ఏదైతే మేబీ తెలివి అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఇంటెలిజెన్స్ అంటాం కదా మనము, ఒక్కొక్కసారి రీసెర్చ్ అంతా పెరగడం వల్ల ఒక రకమైనటువంటి ఇన్నోవేషన్స్ అనేది రావడం చాలా వరకు జరిగింది. ఈ ఇన్నోవేషన్స్ ఏంటంటే మనిషి ఇప్పుడు ఉన్న దానికంటే చాలా భిన్నంగా ఆలోచన చేయడం మొదలు పెట్టాడు అనమాట. ఈ భిన్నంగా ఆలోచన చేయడం ఏంటంటే ఇప్పుడు ఉన్న దానికన్నా బెటర్ లైఫ్ అంటున్నారు. అసలు బెటర్ లైఫ్ అనేది ఏంటో ఎవరికి ఇప్పటి వరకు ఒక బేసిక్ ఒక డిస్క్రిప్షన్ ఇవ్వలేదు. బెటర్ లైఫ్ అంటున్నారు, బెటర్ ఫర్ టుమారో అంటున్నాం. కానీ ఏమి అంటే ఇది బేసిక్గా మనము ఈ బెటర్ లైఫ్ అని మనం కూర్చునే కొమ్మలనే మనం నరుక్కుంటాం. బేసిక్గా మనం ఏదైతే కుమ్మలను కూర్చున్నామో ఆ కుమ్మలనే మనం నరుక్కుంటూ మనం ఏమంటున్నామంటే బెటర్ లైఫ్ లేకపోతే బెటర్ యాక్టివిటీ అని అట్లా అంటే అంటున్నాం. దీంతో పాటు ఒకప్పుడు ఆది మానవుడు కేవలము అడవులను లేకపోతే అడవులలో ఉన్నటువంటి జంతువులను మీద ఆధారపడి బతికేవాళ్ళు. ఎప్పుడైతే మనకు వ్యవసాయం అనేది మొదలైందో, లేకపోతే మనిషి ఈ వ్యవసాయం మీద ఆధారపడి మొదలు పెట్టాడో అప్పుడు ఇండస్ట్రియలైజేషన్ మొదలైంది. ఇండస్ట్రియలైజేషన్ మొదలైన తర్వాత ఫస్ట్ ఇన్నోవేషన్ ఈ ప్రపంచాన్ని గతి మార్చింది ఏంటంటే చక్రం. వీల్ ఉంటుంది కదా, ఎప్పుడైతే చక్రము ఇన్నోవేషన్ జరిగిందో ఇదే ఈ ప్రపంచాన్ని యొక్క గతిని మార్చేసింది. ఎందుకంటే ఒకప్పుడు కేవలము మనిషి నడక లేకపోతే వేరే అంటే బయోడైవర్సిటీ ఈ యానిమల్స్ మీద లైక్ గుర్రాల మీద దాని మీద మాత్రమే ఆధారపడేవాడు. ఎప్పుడైతే ఈ చక్రం అనేది ఒక వీల్ అనేది ఇన్నోవేషన్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఆ స్పీడ్ పెరిగింది ప్రపంచం. ఎప్పుడైతే అభివృద్ధి అని అంటున్నామో, మనం అభివృద్ధి చెందుతున్నాం అంటున్నామో, ఆ స్పీడ్ పెరగడం ఎంతైతే స్పీడ్గా పెరుగుతూ ఉందో పర్యావరణానికి అంత సంక్షోభం ఏర్పడుతుంది. కారణం ఏంటంటే ఈ స్పీడ్ వరకు పెరగడం వల్ల ఈ రోడ్లు రోడ్లు వేయడము, ట్రాన్స్పోర్ట్ చేయడం, ఒక దగ్గర ఉన్న వస్తువులను ఇంకో దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయడము, మినరల్స్ను ఎక్స్ట్రాక్ట్ చేయడము, భూమిలో ఉన్నటువంటి ఆ మినరల్స్ను బర్న్ చేయడము, ఇవన్నీ జరుగుతూ ఉంది. ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేశారు, రకరకాల ఇన్నోవేషన్తో ఇవన్నీ ఈ అభివృద్ధి అనే పేరు మీద మనము ఈ పర్యావరణాన్ని బాగా దెబ్బతింటుంది, డ్యామేజ్ చేస్తున్నాం. మరి అలా అయితే మనకే ఇబ్బంది అని పర్యావరణవేత్తలకు తెలియదా, లేకపోతే సైంటిస్టులకు తెలియదా, లేకపోతే తెలిసే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారా? అసలు ఏంటి దీనిపైన? ఇప్పుడు మనము అందరికి తెలుసండి, ఇప్పుడు ఏమంటున్నామంటే మన భారతదేశంలోతో పాటు ప్రపంచంలో దాదాపు 200 దేశాలు ఉన్నాయి. ఈ 200 దేశాలలో ఒక్కొక్క దేశము చాలా అభివృద్ధి చెందిన దేశము, అభివృద్ధి చెందుతున్న దేశము, అట్టడుగునున్న దేశాలని కొన్ని ఉన్నాయి. ఫస్ట్ వరల్డ్, సెకండ్ వరల్డ్, థర్డ్ వరల్డ్ అని. సో ఈ ఫస్ట్ వరల్డ్ ఎవరు అంటే ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాలు. ఎవరు? లైక్ అమెరికాలు కానీ అనుకోండి, బ్రిటిష్ అనుకోండి, ఇంకోటి కొన్ని దేశాలు ఏదైతే అభివృద్ధి చెందిన దేశాలు ఏం చేస్తున్నాయంటే
వాళ్ళు ఇంకా బెటర్మెంట్, మీకు ఇంకా బెటర్ అవకాశాలు ఇస్తామని చెప్పేసి ఏమంటున్నాం మనము, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన భారతదేశము 5,000 సంవత్సరాల క్రితము ఒక యాంట్సెంట్ టెక్నాలజీ అంటున్నాం. మన దగ్గర ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, కానీ అదే దాన్ని వెస్టర్నైజ్ చేసేసి ప్యాకేజ్ చేసి దాన్ని ఒక మార్కెటింగ్ చేసేసి ఇవన్నీ చేయడము ఈతో అందరికి తెలుసు అండి. ఇది పర్యావరణవేత్తలకు అందరికీ తెలుసు, మిగిలిన వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే ఎప్పుడైతే ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది స్టార్ట్ అయిందో, ఇంతకుముందు కరెన్సీ ఎక్స్చేంజ్ లేకుండా ఇంతకుముందు బార్టర్ సిస్టమ్ ఉంటుండే. భారతదేశం నుంచి రకరకాలైన స్పైసెస్ ఏవైతే ఉన్నాయో ఈ స్పైసెస్ ను తీసుకెళ్లి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఉన్న వాళ్ళ వస్తువుల నుంచి, వస్తు మార్పిడి నుంచి మనం ఇప్పుడు కరెన్సీ మార్పిడికి వచ్చినాం అనమాట. వస్తువు అనేది లేదు, వస్తు మార్పిడి అనేది లేదు. వస్తువులు ఇక్కడి నుంచి కొనడం, ఇప్పుడు మనకు ప్రపంచంలో విదేశీ మారక ద్రవ్యాలు, విదేశీ మారక నిల్వలు అంటున్నాం. మనకు ఇండియాకి కావాల్సింది ఏంది, మనకు ఆయిల్ రిజర్వ్స్ లేవు మన దగ్గర, అంటే ఫ్యాషల్ ఫ్యూయల్స్ లేవు. మనకు ప్రతిరోజు కొన్ని మిలియన్స్ లీటర్స్ ఆఫ్ పెట్రోల్స్ అండ్ డీజిల్ మనకు అవసరం. మన ఏదైతే ఉత్పత్తి కన్నా మన అవసరాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే మనం ఇతర దేశాల మీద ఆధారపడుతున్నాం. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసేది, వేరే దేశాల నుంచి మనం ఏదైనా దిగుమతి చేసుకుంటే మన దేశం నుంచి ఇంకోటి ఎగుమతి చేసేది, అట్లా బార్డరింగ్ ఉంటుంది. ఇప్పుడు అట్లా లేదనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి ఒక కరెన్సీ, మనం ఒక $1 రూపాయను ఇంకో రూపాయను కరెన్సీ రూపాయను మొదలైతేనప్పుడు ఏదైతుందో, ఇప్పుడు ఈ కార్పొరేషన్స్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వ్యాపారం అనేది అయిపోయింది అనమాట. ఇది వ్యాపారం ఎప్పుడైతుందో వ్యాపారం డామినేట్ చేయడం మొదలైంది. మీరు చూసే ఉంటారు, ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల మీద ఆధారపడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనా హైయెస్ట్ ప్రొడక్షన్ చేస్తూ ఉందండి. అంటే తక్కువ కాస్తూనే ఎక్కువ ప్రొడక్షన్ చేయడము, అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు అన్నిట్లను తీసుకోవడము. అందుకే మార్కెట్లో ప్రపంచంలో ఇదంతా ఈ వస్తువులను తయారీ ఈ ఇండస్ట్రీస్ ఎప్పుడైతే పెడతామో అప్పుడు ఇక్కడ రకరకాలైనటువంటి పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ చెట్లు అనేది, మన అడవులు ఉన్నాయి కదా, మన ఈ భూములను అన్నిటిని ఏం చేస్తున్నాం, ఇండస్ట్రీ కోసం యూజ్ చేస్తున్నాం. ఇండస్ట్రీ కోసం యూజ్ చేసిన తర్వాత అదేం చేస్తున్నాం, ఆ ఇండస్ట్రీకి వచ్చిన మన ఏదైతే పని చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అందులో ఇండస్ట్రీ పనిచేసే వాళ్ళ నివాసాల కోసం వాటి కోసం అదంతా మనం ఇది చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఒకప్పుడు ఏంటి, మనకు ఒక పర్ల్స్ ఆఫ్ హైదరాబాద్ అని పర్ల్ సిటీ అంటుండే, అంటే ముత్యాలకు పేరు ఉన్నది. ఇప్పుడు ఏంటి, హైదరాబాద్ లో పర్ల్స్ ఉన్నాయంటే లేవు. ఏంటి మరి ఫేమస్ ఏంటంటే సర్వీస్ సెంటర్స్. లైక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గోర్బో కెపాసిటీ సెంటర్ హైదరాబాద్ లో ఉంటుంది. ఒకప్పుడు హైదరాబాద్ జనాభా ఎంత, మన స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడు 47లో అప్పుడు హైదరాబాద్ జనాభా మాక్సిమం 12-13 లక్షలు. వచ్చి ఎన్ని సంవత్సరాలు, 78 సంవత్సరాల స్వాతంత్రంలో ఇప్పుడు ఎంత హైదరాబాద్ జనాభా దాదాపు 1.5 కోటి. అట్లా ఎక్కడైతే ఈ అవకాశాలు అని అనుకుంటున్నామో, ఎక్కడైతే కరెన్సీని ఎక్స్చేంజ్ చేయడం మొదలు పెట్టినామో అప్పుడు ఈ వాతావరణంలో జరిగిన ఈ మనము ప్రకృతి విధ్వంసం జరగడము, ఈ ప్రకృతి విధ్వంసం ఎప్పుడైతే జరుగుతూ ఉందో దానివల్ల రకరకాలైనటువంటి ప్రాబ్లంను మనం ఎంచుకుంటున్నాం. కాదు కరుణాకర్ రెడ్డి గారు, చిన్న విషయం ఇందులో, ఇప్పుడు ప్రకృతి వీరి యొక్క డెవలప్మెంట్ కోసము, ప్రజల యొక్క సౌకర్యార్థం కోసము వీళ్ళు అడవుల్ని నరికివేయడము ఈ విధంగా చేస్తున్నారు. అక్కడ ప్రకృతి పర్యావరణ సమతుల్యం అయితే కాస్త దెబ్బతింటుంది. మరి దాన్ని రెక్టిఫై చేసే మార్గాలు, అసలు ఎటువంటి మార్గాలు ఆలోచించడం లేదా, లేకపోతే ఎలా? ఎందుకంటే మన దేశంలో పర్యావరణ సమతుల్యం కావడానికి 33% అడవులు కంపల్సరీ పర్యావరణ సమతుల్యం కావడానికి, కానీ ప్రస్తుతము కేవలం 20% మాత్రమే ఉన్నాయి. సో ఈ 13% ఇక్కడ లోటు ఉంది. సో దీని సమతుల్యం ఎవరు చేయాలి? ప్రభుత్వాలు దీనిపై చర్యలు తీసుకోవడం లేదా? సో దీన్ని సమతుల్యం చేయాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? బేసిక్గా మనము ఏమంటున్నామంటే ప్రభుత్వాలు కూడా ప్రజల నుంచి ఎన్నుకున్నదే మన ప్రభుత్వం. భారతదేశం గురించి మాట్లాడితే భారతదేశంలో మనకు చాలా డిస్పారిటీ ఉందండి. మన ప్రపంచంలో మనము 18% నుంచి 19% జనాభా ఉన్నాం ప్రపంచ భూభాగంలో, కానీ మనకు వనరులు ఉన్నాయి కేవలం 4%. అంటే ఇక్కడ మన పాపులేషన్ కు మనకున్నటువంటి నేచురల్ రిసోర్సెస్ కు చాలా డిస్పారిటీ ఉంది. అది ఫస్ట్ సమస్య. రెండో సమస్య ఏమంటున్నామంటే ప్రభుత్వాలను అంటున్నాం. ప్రభుత్వం ఎవరు అంటే కేవలం ప్రజలచే ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు మాత్రమే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు కేవలం శాసనాలు మాత్రమే చేస్తాయి, కానీ అమలు పరచాల్సింది ఎవరు? ప్రజలు. అంటే మనం, అంటే పౌరులు ఎప్పుడైతే బాధ్యతగా ఉంటారో, పౌరులు ప్రతిదీ విషయాన్ని ఒక జుడిషియస్ గా ఒక బాధ్యత ఎప్పుడైతే మెలుగుతామో అప్పుడు మాత్రమే ఏదైనా మార్పు వస్తుందండి. రెండవది ఏంటంటే ప్రభుత్వాలు చాలా వరకు
ఇటువంటి అంటే స్టింజెన్స్ రూల్స్ తీసుకురావడానికి భయపడతారు. ఎందుకంటే వాళ్ళకు 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ఏమవుతుందని వాళ్ళకు భయం. అంటే ప్రజలు కేవలము ఎలక్షన్లలో ఏదైతే వాళ్ళకు కన్వీనియన్స్ ఉండాలి, కాకపోతే అదే తప్ప వేరే దాని వరకు తీసుకురాలేరండి. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉందండి. హైదరాబాద్ పాపులేషన్ దాదాపుగా 1.5 కోటి. 1,50,00,000 మందికి ఎక్కడైతే ఇప్పుడు ఉన్నదో మనం నీళ్ళే అనుకుందాం. ఇప్పుడు మనం హైదరాబాద్ ఆల్మోస్ట్ బాగా ఎక్స్ట్రీమ్ వాటర్ స్ట్రెస్ ఉన్న రాష్ట్రం అనమాట మన సిటీ. మనం ఏం చేస్తున్నాము, గత 15 సంవత్సరాల నుంచి ఫస్ట్ ఏం చేసినాము, హైదరాబాద్కు మనకు హిమాయత్ సాగర్ తర్వాత గండిపేట ఏదైతే ఉన్నదో అవి మాత్రమే జలవనరులో మంజీరా వాటర్ ఉంటుండే. తర్వాత మూసీ అనేది మనకు ఏదైతే ఉందో అది మంచి నీటి సరస్సు లాగా ఉంటుండే. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఏమైపోయిందంటే మనము మురికి నీళ్ళ కింద తయారు చేసినాం. ఏది మంచి మురికి నీళ్ళు మనం ఏదైతే వాడుతున్నామో జనాలు పెరగడంతో పాటు ఏమైతుందంటే నగరీకరణ చేరుతుందో ఈ నీళ్లను మనము ఎక్కడ కూడా మనము ట్రీట్మెంట్ చేయలేదండి. అంటే రీసైక్లింగ్ చేయకుండా ఏం చేయకుండా అది రా వాటర్ను మనము నీళ్ళల్లో వదిలిపెడుతున్నాం. దీనివల్ల ఏమైపోయింది, మొత్తం మన హైదరాబాద్ అనేది ఒక చెరువులు చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉంటుంది కదా, ఈ చెరువులన్నీ మొత్తము కేవలము ఈ డ్రైనేజ్ వాటర్ సీవేజ్ తోనే ఫిలప్ అయిపోయింది అనమాట. ఇది కారణం ఏంది, ఫస్ట్ మొట్టమొదలు ప్రభుత్వానికి ఒక విజన్ ఉండాలి. నెక్స్ట్ 20, 30, 40 ఇయర్స్ తర్వాత ప్రభుత్వం ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధిలో ఈ పట్టణానికి జరుగుతున్న నష్టం ఏంటి, పర్యావరణానికి జరుగుతున్న నష్టం ఏందనేది ఉన్నది. ఆల్రెడీ మనకు రికార్డుల ప్రకారంగా ఉన్నది. ప్రభుత్వం ఆల్రెడీ ఎప్పటి నుంచో వాల్టా చట్టం అని ఇంకో చాలా వరకు చట్టాలు ఉన్నాయి. మనకు రాజ్యాంగం చాలా చట్టాలను చేసింది, కానీ చట్టాలను అమలు చేయకపోతే ఏం చేయాలనేది ఎవరు అకౌంటబిలిటీ లేదండి. ఇప్పుడు ప్రభుత్వానికి అకౌంటబుల్ లేదు, ప్రజలకు అకౌంటబిలిటీ లేదు, ఏమి లేదు. కానీ సార్ అందుకే విషయాల్లో కరుణాకర్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో ప్రభుత్వము చాలా పకడ్బందీగా కట్టుదిట్టంగా చట్టాన్ని గట్టిగా చేసి అమలు చేస్తూ ఉంటుంది. లైక్ ఎన్నో చట్టాలు ఉన్నాయి, వాటిని గట్టిగా చేస్తుంది. కానీ ఇలాంటి విషయంలో ప్రజలకి అవసరమైన విషయము, పర్యావరణానికి సంబంధించిన విషయము, సో దీనిపైన గట్టిగా ఎందుకు తీసుకోకూడదు ప్రభుత్వము? ఇప్పుడు హైదరాబాద్ కు మరి అదేనండి చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇది అంతా వెల్ఫేర్ కిందకి వెళ్తుందండి. ఇది ఓన్లీ కేవలము వెల్ఫేర్ అంటే జస్ట్ ఎవరికి కూడా అకౌంటబిలిటీ లేదు. మనకి ఇప్పుడు హైదరాబాద్ లో ప్రతి ఇంటికి 20,000 లీటర్ల నీళ్లు ఇవ్వాలని ఒక ప్రభుత్వం ఒకప్పుడు అది నిర్ణయం తీసుకున్నది. ఏంటంటే నీళ్లు ఒక రీసోర్సెస్, అది న్యాచురల్ రీసోర్సు, నీటిని మనం డబ్బులు తీసుకోకూడదు, మేము ప్రతి ఇంటికి 20,000 లీటర్లు ఇస్తామని అన్నారు. కానీ 1,000 లీటర్ల నీటిని హైదరాబాద్కు తీసుకురావడానికి దాదాపు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైకి 100 రూపాయల పైన ఖర్చు అవుతుందండి. 1,000 లీటర్ల నీళ్లను హైదరాబాద్కు తీసుకురావాలంటే 1,000 లీటర్లకు దాదాపు 100 రూపాయల పైన ఖర్చు అవుతుంది. కానీ మనం ఫ్రీగా ఇస్తున్నాం. ఆ ఫ్రీ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? కేవలం మళ్ళీ ట్యాక్స్ పేయర్సే ఇస్తారు. ఎప్పుడైతే ఫ్రీ ఉందో అప్పుడు దానికి ఒక వాల్యూ ఉండదు, దానికి ఒకటి ఇన్స్టెడ్ ఆఫ్ ఏమంటారు, దానికి రెస్పెక్ట్ బదులు అబ్యూజ్ ఉంటుంది. మీరు చూస్తుంటారు ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడన్నా పాల ట్యాంకర్ పోయినప్పుడు మీకు ఏదైనా పాల ట్యాంకర్ పోయిందని తెలుస్తుందా? తెలియదు. అదే డీజిల్ పెట్రోల్ ట్యాంకర్ పోయింది అనుకోండి, డీజిల్ పెట్రోల్ ట్యాంకర్ అక్కడి నుంచి వెళ్ళిందా అని తెలియదు. కానీ అదే వాటర్ ట్యాంకర్ వెళ్ళింది అనుకోండి, ఎప్పటి నుంచి నింపుతున్న దగ్గర నుంచి ఆయన ఎక్కడైతే నీళ్లను అన్లోడ్ చేస్తాడో అప్పటి వరకు మనకు తెలుస్తుంది అనమాట ఈ వాటర్ ట్యాంకర్ పోయిందని. మీన్స్ వాటర్ ఈజ్ సో చీప్ అని చెప్పేసి దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. రీసోర్సెస్ అంత పర్యావరణాన్ని కూడా జరిగిన పెద్ద కారణం ఏంటంటే, నేను 2 చెట్లు కొడితే ఏమవుతుంది, నా ఇల్లు కట్టుకుంటా, లేకపోతే నేను ఫ్యాక్టరీ పెట్టుకుంటా, నేను 2 చెట్లు కట్టుకుంటే ఏమవుతుంది, నేను కొంచెం ఒక 2 ఫీట్లు ముందల్లా నేను ఎంక్రోచ్మెంట్ చేస్తే ఏం అయిపోతుంది, ఓకే నేను ఒక ఎమ్మెల్యే ఫ్రెండ్ను, లేకపోతే నాకు కమిషనర్ తెలుసు, నాకు రాజకీయ నాయకుడు తెలుసు అని మనంతకు మనము ఈ చేసుకున్నటువంటి ఎటువంటి ఏదైతే ఉందో దీని వల్లనే ఈ సమస్య వస్తున్నది. తర్వాత పక్క నైబర్ కూడా ఏమన్నా అడుగుతాం అనుకోండి, ఏమండి మీరు ముందల ఎందుకు 2 ఫీట్ల ముందల ఎంక్రోచ్ చేస్తున్నారు, ప్రభుత్వ పొలం కదా ఇది మనకు అందరికి సంబంధించింది అంటే వాళ్ళు గడబడి ఉంటుంది, నీ ఎవరు అడగడానికి అంటారు, నేను ఎవరు చూద్దామని అంటారు. ఈ చట్టాలు మీరు అన్నట్లు చట్టాలు అమలు చేయడంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ప్రపంచంలో మనంత అట్టడుగుల స్థానంలో, ఈవెన్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ కూడా లేనటువంటి ఏమంటారు అట్టడుగు స్థానంలో మనం ఉన్నాం. కారణం ఏంటంటే ఒకటి పాపులేషన్, రెండవది రాజకీయం, అత్యధికంగా రాజకీయ జోక్యం ఎక్కువైపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ కరుణాకర్ రెడ్డి గారు. మేము అడిగిన వెంటనే జూమ్ లైవ్లో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.
ఓకే, పర్యావరణం పరిరక్షణ అనే బాధ్యత మన వైపే ఉంటుంది. కేవలం ప్రభుత్వం మాత్రమే చేయడం మాత్రమే కాదు, మనం కూడా అందులో అమలు పరిచి ఈ పర్యావరణాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మన వైపు కూడా ఉంటుందని కరుణాకర్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరూ పర్యావరణం పరిరక్షణ మన బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్ళి ఈ పర్యావరణాన్ని రక్షించుకుంటూ మరియు మన ఆరోగ్యాన్ని కూడా రక్షించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి చూస్తూనే ఉండండి. ఇలాంటి న్యూస్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.